హాయ్, నేను మీ డాక్టర్ సాయనుష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ముందు వీడియోలో మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రెగ్నెన్సీలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల నుంచి 7వ నెల వరకు అంటే 14 వారాల నుంచి 28 వారాల వరకు ఎన్ని విజిట్స్ చేయాలి డాక్టర్ దగ్గర, ఎన్ని స్కాన్స్ అనేవి చేయించుకోవాలి, ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4 నెలల నుంచి 7వ నెల వరకు. అంటే సో సెకండ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే ప్రతి నెల గైనకాలజిస్ట్ దగ్గరికి విజిట్ కి రావాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు 16 వారాల దగ్గర ఒక స్కాన్ అనేది తీస్తారు, గ్రోత్ స్కాన్ అనేది తీస్తారు. దాని తర్వాత 20 వారాలకి టిఫా స్కాన్ అంటాం, అంటే అవయవాల స్కాన్ లేదంటే పెద్ద స్కాన్ అని అంటూ ఉంటారు. సో అది 20 వారాలకి తీస్తాం అన్నమాట. సో అప్పుడు ఒక విజిట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ 24 వారాలకి ఒక స్కాన్, గ్రోత్ స్కాన్. దాని తర్వాత మళ్ళీ 28 వారాలకి ఇంకొక గ్రోత్ స్కాన్ మరియు గైనకాలజిస్ట్ దగ్గరికి విజిట్. సో ఇన్ని స్కాన్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి మనం విజిట్ కి వెళ్తాం. సో అసలు ఈ సెకండ్ ట్రైమిస్టర్ లో మనకి బాడీలోని తల్లి యొక్క బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయన్నది తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటవుతుందంటే బేబీ అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు పెల్విస్ లో ఉన్నది, ఇప్పుడు కొంచెం పొట్ట పై భాగంలోకి వస్తుంది బేబీ. సో దీనివల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే తల్లిలో ఈజీగా గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది, తేనుపులు అనేవి అధికంగా వస్తాయి, తిన్న ఫుడ్ అనేది అరగకపోవడం, లేదంటే కొంచెం తిన్నా సరే కడుపు అంతా ఉబ్బరంగా అనిపించడం, నిండిపోయినట్టు అనిపించడం, ఛాతీలో అంతా మంటగా అనిపించడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్ని మనకి సెకండ్ ట్రైమిస్టర్ లో చాలా కామన్ గా చూస్తుంటాం. మరి దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? సో ఏం చేయాలి అని అంటే తక్కువ ఫుడ్. జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి, బిర్యానీ తినాలనిపిస్తుంది, లేదంటే మసాలా ఫుడ్స్ తినాలి అనిపిస్తుంది అని చెప్పి ఈ మసాలా ఫుడ్స్ కానీ లేదంటే బిర్యానీస్ లేదంటే ఈ కూల్ డ్రింక్స్ అవి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. సో ఇవి ఎట్టి పరిస్థితుల్లోని తీసుకోకూడదు. జస్ట్ హోమ్ మేడ్ ఫుడ్డే ప్రిఫర్ చేయాలి, అది కూడా తక్కువ మసాలాలతో తినాలి. ఫుడ్ అనేది మనం తక్కువ క్వాంటిటీ కానీ ఎక్కువ సార్లు అనేది తినడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ని మనం తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం తిన్న వెంటనే పడుకుంటుపోకూడదు. సో తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అనేది డిలే అయిపోయి మళ్ళీ తేనుపులు రావడం, ఛాతీలో మంట రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం ఇలాంటివి జరుగుతాయి. సో తిన్న తర్వాత ఒక 15 to 20 minutes మైల్డ్ గా వాకింగ్ చేస్తే మీకు ఆ ఎంప్టింగ్ ఫుడ్ అనేది బాగా ఎంప్టీ అవుతుంది. ఈ సిమ్టమ్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి. అలానే కొంతమంది తిన్న వెంటనే ఏం చేస్తారంటే వెంటనే ఒక 2 to 3 glasses వాటర్ అనేది ఎక్కువ తాగిస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సో తినేసిన ఒక 15 to 20 minutes తర్వాత 1 glass of water is enough. సో ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఫుడ్ అనేది ఈ టైంలో బేబీ గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, బేబీ అవయవాలన్నీ ఫుల్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి హై ప్రోటీన్ ఫుడ్ యాజ్ వెల్ as కాల్షియం రిచ్ ఫుడ్ అనేది ఇవ్వాలి. సో కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనకి పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అండ్ అయర్న్ రిచ్ ఫుడ్ కూడా ఇవ్వాలి. అయర్న్ రిచ్ ఫుడ్ అంటే మనకి బెల్లంలో, అలాగే నువ్వులుండల్లో, నెక్స్ట్ దానిమ్మ, పామోగ్రానెట్ లో, ఇవన్నీ రిచ్ ఇన్ అయర్న్. బీట్రూట్, క్యారెట్ కర్రీ చేసుకొని తినడం కానీ, జ్యూసెస్ కన్నా ఇలా కర్రీ చేసుకోవడం కానీ, లేదంటే ఫ్రూట్స్ పలంగా తినడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ కి ఫైబర్ వెళ్తుంది, కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కూడా బాడీకి పుష్కలంగా అందుతాయి. దాంతోపాటు ప్రోటీన్ కూడా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఎగ్స్ లేదంటే ఫిష్ కానీ లేదంటే చికెన్ కానీ ఇవి మీ డైట్ లో ఏదో ఒక పూట ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ప్రోటీన్ కూడా బాడీకి పుష్కలంగా అందుతుంది. సో ఇది ఫుడ్. నెక్స్ట్ ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు? కొంతమంది యూజువల్లీ ఏం చేస్తుంటారంటే బెడ్ రెస్ట్ అనేది తీసుకోవచ్చా, కొంతమందికి మాయ కిందకి ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంటాం. అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, సేఫ్ ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంది అన్న వాళ్ళకి మీ రొటీన్ డే టు డే అంటే మీరు జాబ్ చేసుకోవచ్చు, మీ రొటీన్ డైలీ వర్క్స్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. బట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి ఏంటంటే
ఎక్కువ సేపు అలా నించొని ఉండకూడదు. ఎక్కువ సేపు అలా నించొని వంట చేయడం కానీ అలాంటివి చేసేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అంతా కిందకు పూలైపోతూ ఉంటుంది కాళ్ళల్లోని. సో సడన్ గా అంతసేపు నించొని కొంచెం వెనక్కి తిరిగి అలా ఒక 2 అడుగులు వేసేటప్పటికి ఏమవుతుందంటే కళ్ళు తిరుగుతుంటాయి. కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది అవాయిడ్ చేయడం కోసం ఎక్కువసేపు నించొని పని చేయడం లాంటి పనులు చేయొద్దు. అలానే ట్రావెలింగ్, బాగా కుదుపులున్న రోడ్ల మీద అటు ఇటు ట్రావెల్ చేయడం కానీ, ఒక 3 అవర్స్ జర్నీ, 2.5 అవర్స్ జర్నీ ఇలాంటివి ఎక్కువ అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువసేపు కూర్చొని పని చేసుకోవడం. అంటే ఇప్పుడు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేదు అంటే సమ్ ఐటీ జాబ్ కానీ ఏం చేస్తారంటే ల్యాప్టాప్ ముందేసుకొని అదే పోస్చర్లో కూర్చొని గంటల తరబడి వర్క్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే లోవర్ బ్యాక్ పైన ప్రెషర్ అనేది చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సివియర్ పెయిన్ రావడం, సో ఇదంతా ఉంటుంది అనమాట. లోవర్ బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇది అవాయిడ్ చేయాలంటే ఒక 1 అవర్కో లేదంటే 40 మినిట్స్కో మీరు కూర్చున్న పొజిషన్ నుంచి లేవండి. లేచి అటు ఇటు తిరగండి. ఒకవేళ మీరు చైర్లో కూర్చున్నట్టయితే ఒక చిన్న స్టూల్ ఏదైనా పెట్టుకొని కాలు దానిపైన ఎత్తులో పెట్టుకోండి. మీరు చైర్లో కూర్చున్నట్టయితే ఒక సాఫ్ట్ కుషన్ వేసుకోండి, బ్యాక్న ఒక కుషన్ వేసుకోండి, కింద కూర్చునే ప్లేస్లో కూడా ఒక కుషన్ వేసుకొని కూర్చోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అనేది కింద పెల్విక్ బోన్స్ పైన పడకుండా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు వచ్చే ఆ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ని మనం చాలా వరకు అరికట్టచ్చు. నెక్స్ట్ ఈ సెకండ్ ట్రైమిస్టర్లో స్కిప్ అవ్వకుండా వాడాల్సిన మెడిసిన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఐరన్ సప్లిమెంట్స్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్. ఈ రెండు కూడా మీ గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా వీటిని మానకుండా డైలీ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.